మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కూటమి కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. గుడివాడ అమర్నాథ్. గూగుల్ డేటా సెంటర్ విషయంలో చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం. భద్రాచలంలో గోవుల అక్రమ రవాణా బండారం. 2 ట్రాలీ ఆటోలు సీజ్ చేసిన పోలీసులు. 12 గోవులను గోశాలకు తరలింపు. సిద్దిపేట క్యాబినెట్లో వ్యక్తిగత చర్చలే లేవు. హరీష్ రావుకు సవాల్. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. డీటెయిల్స్లోకి వెళ్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మద్దతు ప్రకటించారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద చెలో జూబ్లీహిల్స్ కార్యక్రమం కింద నవీన్ యాదవ్కు మద్దతుగా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన చూస్తుంది. ఆ ఉప ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం, పేద ప్రజల గుండెల నుంచి పుట్టినటువంటి నవీన్ అన్నకు మన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక యువకునికి, ఒక బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దాదాపు ఒక విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక 2000 మందికి డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది. అందులో దాదాపుగా 50 మందికి డిఎస్సి టీచర్ ఉద్యోగాలు రావడం జరిగింది. అంతేకాకుండా పెళ్లి కానీ పేద కుటుంబంలో వారికి తాలిబొట్టు, వాళ్ళ ఖర్చులు మరియు చిన్నపిల్లల కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్కూళ్ళల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళల్లో బాత్రూములు లేకపోతే బాత్రూమ్ నిర్మించడం జరిగింది. ఇలాంటి సరైన వ్యక్తికి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, దాన్ని మేము ఓయూజేఏసీగా పూర్తి మద్దతు మేము నవీన్ అన్నకు మేము ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అన్నకు ఓయూజేఏసీ పూర్తి మద్దతు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఉన్న ప్రజలు, కవులు, కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా జూబ్లీహిల్స్ ఉన్న ఓటర్ల మహాశైలకు, ఓటర్ అన్నలకు, అక్కలకు, కవులకు, కళాకారులకు, మేధావులకు, లాయర్లకు, డాక్టర్లకు, అక్కడ ఉన్న ప్రతి ఓటర్కి పేరు పేరున ఉస్మానియా తరపున మేము నమస్తే తెలియజేస్తున్నాం. మీరందరూ నవంబర్ 11వ తారీఖు నాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రోజు నవీన్ అన్న గుర్తు చేతు గుర్తు, ఆ చేతు గుర్తు పైన ఓట్లు వేసి దాదాపుగా ఒక 50,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని, నవీన్ అన్నను, చేతు గుర్తుని ఆ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మేము భావిస్తున్నాము. అదే పనంలో మేము ఆల్రెడీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వెళ్ళడం జరిగింది. ప్రతి గల్లీ నుంచి, ప్రతి వాడ నుంచి, ప్రతి బస్తీ నుంచి అందరూ నవీన్ అన్న జై కాంగ్రెస్, చేతి గుర్తే గెలుస్తుందని చెప్తున్నారు. దానికి మేము పూర్తి మద్దతు మా ఓయూజేఏసీగా మేము ఉంటుందని, మేము అన్న గెలిచేంత వరకు కాంగ్రెస్ పార్టీ అన్న గెలిచేంత వరకు మేము ఆయన తోడుంటామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా ఆర్మూడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించి స్వయంగా రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు, పోలీస్ సిబ్బంది, సంగారెడ్డి పట్టణ ప్రజలు మరియు వివిధ సంఘాల యువకులు స్వచ్ఛందంగా భారీగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. మేడం ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సార్ సార్. పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీ మంగళహట్ శివలాల్ నగర్లోని రిలయన్స్ హైటెక్ స్కూల్లో అక్టోబర్ 24, 2025న పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ జితేందర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. 8వ, 9వ, 10వ తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆధునిక పోలీసింగ్ మరియు ప్రజా అవగాహన అనే అంశంపై తమ ఆలోచనలు అద్భుతంగా వ్యక్తపరిచారు. సుమారు 150 మంది విద్యార్థులు తమ రచనా ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా మంగళహాట్ పోలీస్ స్టేషన్కి చెందిన ఎస్ఐ తోట అనుష, ఎస్ఐ బి నరేష్, హెచ్సి నాయుడు, BC2 రమేష్ తదితరులు అవగాహన సెషన్ నిర్వహించారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన అధికారులు పోలీస్ సిబ్బందికి ఉన్న ప్రాధాన్యం, సమాజ శాంతి భద్రతల కోసం వారు చేసే త్యాగాలు, కృషి గురించి వివరించారు. Regarding the policing in our city and how far you are aware about the police department. Well, it's a great privilege to be in front of you again. I hope very often you see regular men in the policing, right? Only very few women officers have been seen on the roads. Yes or no? Yes. How many are interested to become a police officer? Truly. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహారెడ్డి సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా నిర్వహించిన మహా నరసింహ హోమము, గర్భాలయ యంత్ర స్థాపన, పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్లో శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి సనాతన ధర్మ మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని, విలువలను ప్రాచుర్యంలోకి తేవడానికి అద్భుత ఆధ్యాత్మిక సంస్కృత కేంద్రంగా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు. సత్యగురు చంద్రదాసాకు గారు ఈరోజు సమాజానికి ప్రత్యేకంగా పిల్లలకు వాళ్ళు చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, విద్యార్థులు కావాలి, సమాజ సేవకులు కావాలి అది ఒక పట్టుదలతో 2001లో మొదలైన అక్షయ్ పాత్ర ఇప్పుడు 2001లో మొదలైంది. నెమ్మదిగా స్కూళ్ళకు మధ్యాహ్న భోజనం, మధ్యాహ్నం మన పిల్లలకు ఆకలితో బాధపడకూడదు, అలమటించకూడదు అని పిల్లలు భోజనం చేయాలి, పౌష్టిక ఆహారం ఉండాలి, చక్కగా చదువుకోవాలి.
ప్రయోజకులు కావాలి. ఆనాడు 2001లో మొదలుపెట్టి నెమ్మదిగా మన ప్రాంతానికి వచ్చేస్తాం. మన ప్రాంతంలో క్రందీ ప్రాంతంలో మళ్ళీ ఆనాడు 2007-2008లో ఇక్కడ ల్యాండ్ కేటాయించడం. దేశంలోనే అన్నింటిలో పెద్ద కిచెన్ ఎక్కడ ఉంది అవ్వ అంటే అక్షయ్ పాత్ర కిచెన్ ఎక్కడ ఉంది అంటే మన ప్రాంతంలో ఉన్న గ్రామాలకు ఆనాడే ప్రతి గ్రామానికి, ప్రతి హై స్కూల్కు, ప్రతి ప్రైమరీ స్కూల్కు వేడి కావు, ఏమి కావు. ఇది మానవ సేవ. రాజకీయాలు కావు, పార్టీలు కావు, ఏది కాదు, మానవ సేవ. రేపు మీరు పొద్దున స్కూల్, హై స్కూల్కి వెళ్ళి పాస్ ఇంటర్మీడియట్ పోతాం, ఇంటర్ నుంచి డిగ్రీకి పోతాం. కానీ ఎక్కడ పోయినా మాత్రం మీ మనసులో నాటుకొని ఉంటుంది. ఏం నాటుకొని ఉంటుంది? మా స్కూల్లో మేము చదివేటప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం వేడిగా అక్షయ్ పాత్ర వారు మాకు అందించేవారు. నేను దామోదర రాజేంద్ర సినిమాగా మంత్రిగా, ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకులుగా పక్కన పెడతాను. నేను అదృష్టవంతుడిగా భావిస్తాను. ఎందుకంటే అక్షయ్ పాత్రతోటి నాకున్న అనుబంధం సుమారు 23 ఏళ్ళు. నేను అదృష్టంగా భావిస్తాను. నేను అంటే అహంకారం అవుతుంది. కానీ రాజశేఖర్ ఉన్న కాలంలో ఇక్కడ నా వంతు కృషి నేను కొద్దిగా చేశాను. మళ్ళీ ఈరోజు నేను అదృష్టవంతులు అనుకుంటాను. ఈరోజు మళ్ళీ హోమంలో పాల్గొనడం, ఓ యంత్ర స్థాపన, ఇది అరుదైన అవకాశం అందరికీ దొరకదు. ఈరోజు మీకు రావడం అదృష్టం, దర్శనం చేసుకోవడం అదృష్టం, ఇంత పెద్ద కిచెన్ చూడడం అదృష్టం. ఇంటికి పోయి అక్కకు, తమ్మునికి, అన్నకు, అమ్మకు, నాన్నకు అందరికి చెప్తాం ఇంత పెద్ద అక్షయ పాత్ర ఈ రకంగా సేవ చేస్తుంది దేశంలో, రాష్ట్రంలో, మన ప్రాంతం. మీ అందరూ కూడా ఎదగాలి. ఒక విద్యనే కాదు, విద్యాపరంగానే కాదు. కనుక మీ అందరూ అదృష్టవంతులు. ఈరోజు రావడము, వారి సేవను మనం కల్లాగా చూడడం, ఇంత గొప్పగా, ఇంత పెద్ద ఎత్తున సమాజానికి వారు సేవ అందిస్తున్నట్లేదా? అది మామూలు మాట కాదు. అది మామూలు మాట కాదు. ఇదొక మీకు అనుభూతి, ఇదొక అనుభవం. అన్నము పరబ్రహ్మ స్వరూపం అంట. ఏమంటారు పెద్దలు? అన్నము పరబ్రహ్మ స్వరూపం. ఆ బ్రహ్మని మనకిస్తున్నారు, ఆ పరబ్రహ్మని మనకిస్తున్నారు. సో వాళ్ళకి మనం ఎంత వాళ్ళ అంటే కీర్తించలేదు. ఎప్పటికీ జీవితాంతం మీరు మా హృదయాన్ని Yeah, dal is about 50 kgs per bag. You can see we all the different varieties. This is the rice actually which is uncleaned. You can see many other things will be there, like insects and other things. So once this goes inside this, there's a de-stoner, blower, the sortex, many different processes it goes through until it's the clean rice. lab technicians here? Yes. అక్కడే టెస్ట్ చేసుకున్నాను సార్. ఫిజికల్ కంటామినేషన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ లేదా, ఓవర్ పార్టికల్స్ ఉన్నాయా, ఆ తర్వాత
just imagine you have to live 4 and 8 days of patients and complete that is a laborious job. So we have minimized all those things. ఓయూపీఎస్ ముందు ఆందోళనకారిలో బీఫ్ బర్గర్ అమ్ముతున్నారని బజరంగ్ దళ్ కార్యకర్తలు పిట్టల బస్తీ స్థానికుల ఆందోళన ముందు బైఠాయించిన ధర్నా చేపట్టిన స్థానికులు యూపీఎస్ పరిధి సీతాఫాల్ మండిలో ఓ బేకరీలో బీఫ్ బర్గర్ అమ్మకాలు బేకరీపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. విశాఖపట్నం వైఎస్ జగన్ కి మంచి పేరొస్తుందనే భయంతోనే అదాని పేరు చెప్పకుండా గూగుల్ డేటా సెంటర్ పేరుతో చివరి నిమిషం వరకు చంద్రబాబు లోకేష్ మార్కెటింగ్ చేసుకున్నారని వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత ప్రజలకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత కూటమి కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక గూగుల్ డేటా సెంటర్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందని ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేట్ బ్యూరోలు కానీ వీళ్ళందరూ కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం సహజంగా మీ ఒక ఛానల్కి అయితే ఆ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, కానీ ఎల్లో మీడియా ఏంటంటే అందరూ కలిసి మాట్లాడుకుంటారు. సినిమా పేరు వేరు, స్టోరీ ఒకటే, యాంకర్లు వేరు, సబ్జెక్ట్ ఒకటే. వీళ్ళందరికీ ఏంటంటే అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలా దుమ్మెత్తిపోయాలి అనేటువంటి దానికి వివిధ పదాలు, వివిధ ట్యాగ్లైన్స్, వివిధ హెడ్డింగ్స్, వివిధ బ్యానర్ ఐటమ్స్
మీకు పదాలు పైన పేర్లు లేదా సాయంత్రం ఉదయం అయ్యేటువంటి డిబేట్స్లో పెట్టేటువంటి వారి స్లోగన్స్ పదాల్లో తేడా ఉంటుంది కానీ భావం ఒకటే. అది గొప్పతనం. ఒకరు ఏదైతే తీసుకున్నారో ఈ 4-5 ఛానల్స్ కానీ లేదా ఈ 3-4 పేపర్లు కానీ అందరూ కూడా అవే తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని మళ్ళీ అదాని మేమే తెచ్చాం కదా అని చెప్తున్నారు. ఒకవేళ అదానికి సంబంధం లేదనుకుంటే, లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అదానీని మేము తీసుకొచ్చాం కాబట్టి ఇది ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అనేటువంటిది మా తాలూకా తొలి అడుగులు అనేటువంటి విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ అది కాదనుకున్నప్పుడు మరి అదానీతో మీకున్నటువంటి సంబంధాలను ఎందుకు మళ్ళీ తెర మీద తీసుకుని వచ్చారు? అసలు అదానికి సంబంధమే లేదని చెప్పాల్సింది కదా. అది చెప్పేటువంటి దానికి మీకు ఎవరికన్నా ధైర్యం ఉందా? అదానికి ప్రాజెక్ట్కి సంబంధం లేదు, అదానికి ఈ ప్రాజెక్ట్తో ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి విషయం చెప్పగలరా? ఒకవేళ అదాని పేరు చెప్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు? వస్తే ఇందులో క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వస్తుంది? అంటే ప్రతిదీ రాష్ట్రం తాలూకా అభివృద్ధి, రాష్ట్రం తాలూకా వచ్చేటువంటి అవకాశాలని ప్రతిదీ రాజకీయం చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. పోనీ మీలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా శిలాఫలకాలు వేసేటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవన్నీ నిన్న ఈరోజు ఈ సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడికక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇటు శిలాఫలకం వేస్తే ప్రాజెక్ట్ అయిపోయినట్టే. చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేసి మొదలుపెట్టి పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ ఒకటి చెప్పమనండి, ఛాలెంజ్ ఎవరికన్నా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2700 ఎకరాలు పూర్తిగా జిఎంఆర్ ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తుందో 2700 ఎకరాలు. జనవరి 2019, ఫిబ్రవరి 2019 సబ్జెక్టు కరెక్షను, ఎన్నికలకి 4 రోజుల ముందు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక శంకుస్థాపన చేస్తారు. ఆ రోజుకి భూమి ఎంత ఉందండి ప్రభుత్వం దగ్గర? 350 నుంచి 370 ఎకరాలు. 2700 ఎకరాల భూమికి ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఉన్నటువంటి భూమి సేకరించినటువంటి 370 ఎకరాలు అయితే ప్రాజెక్ట్ ఎలాగండి టేకప్ చేస్తారు? నాకు తెలియక అడుగుతాను. ఏ రైట్తో లేకపోతే ఏ దీంతో వచ్చేటువంటి పార్ట్నర్ కానీ, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పార్ట్నర్ కానీ, కాంట్రాక్టర్ కానీ 2700 ఎకరాలకి 350 ఎకరాలు ఉంటే ప్రాజెక్ట్ టేకప్ చేయగలమా? కానీ ఎందుకు శంకుస్థాపన చేశాడు ఆయన? ఎన్నికలు వచ్చేస్తున్నాయని. దేనికి ఈ క్రెడిట్ రావడం? ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే క్రెడిట్ తీసుకోవడం తప్పలేదు, కానీ శిలాఫలకం వేసి నాదే క్రెడిట్ అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టినటువంటి విద్య. మేము వచ్చిన తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తిగా 2700 ఎకరాలు సేకరించి భద్రాచలం నిబంధనలకు విరుద్ధంగా గోవులను అక్రమంగా తరలిస్తున్న 2 ట్రాలీ ఆటోలను భద్రాచలం పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామమైన గుండాల నుండి భద్రాచలం మీదుగా తప్పుడు ధృవ పత్రాలతో గోవుల్ని హైదరాబాద్కి తరలించి సొమ్ము చేసుకోవాలనుకున్న వారికి ఊహించని షాక్ తగిలింది. భద్రాచలం చెక్పోస్టు వద్ద వాహనాలు ఆపకుండా తప్పించుకునే అక్రమార్కుల ప్రయత్నానికి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు చెక్ పెట్టారు. అక్రమ రవాణా చేస్తున్నారని ముందుగానే సమాచారం అందుకున్న విహెచ్పి కార్యకర్తలు భద్రాచలం చెక్పోస్టు దాటి వేగంగా వెళ్తున్న వాహనాలన్నీ బ్రిడ్జిపై ఛేదించి పట్టుకున్నారు. వాహనాలను పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో పట్టుబడ్డ 12 గోవులను గోశాలకు తరలించారు. అక్రమ రవాణాకి పాల్పడ్డ నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఫోన్ చేయాలి నాలుగా రక్తం భయంకరంగా పెట్టరు గర్వ్ చేస్తారు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 5 కిలోల బరువున్న బాలభీముడికి జన్మనిచ్చింది ఓ గర్భిణి. మనగూరు పట్టణానికి చెందిన జోగునూరు రాణి అనే మహిళ పురిటి నొప్పులతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరింది. గర్భిణికి ఈరోజు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం సురక్షితంగా కాన్పు చేయడంతో ఆ మహిళ 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన మగబిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో పాటు 5 కిలోల బరువు ఉండడంతో వైద్య బృందం ఆశ్చర్యానికి లోనయ్యారు. పినపాక నియోజకవర్గ కేంద్రమైన మనుగూరు పట్టణానికి చెందిన జోగునూరు రాణి అనే మహిళ ప్రసవం కోసం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సిద్దిపేట కేబినెట్లో వ్యక్తిగత అంశాలపై చర్చ జరగలేదని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణం చేశారు. మంత్రి హరీష్ రావుకి మరో సవాల్ విసిరారు. అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ హైదరాబాద్లో అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకి 20 నెలల్లో మేమేం చేశామో 10 ఏళ్లలో మీరేం చేశారో చర్చిద్దాం. మాజీ సీఎం కేసీఆర్ వస్తానంటే నేను మా సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొస్తా. మీతో వివాదం పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలే ప్రజలు మేము ఎలా పనిచేస్తున్నామో నిర్ణయిస్తాయి. కేబినెట్లో మంత్రుల వ్యక్తిగత అంశాలపై చర్చ జరగలేదని నేను ప్రమాణం చేస్తున్నా. హరీష్ రావు మాట్లాడిన మాటలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా. గతంలో హరీష్ రావు ఎమ్మెల్యే కాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారా లేదా అన్నది కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలని అన్నారు. డప్పు కొట్టోది దరి వేసే దళితుడే, ధర్మ చేసేది దళితుడే, చనిపోయిన వాళ్ళు కూడా మా దళితులే, బీసీలే. ఎవరికి గొప్పగా మీరు అవకాశం ఇచ్చిన 10 సంవత్సరాల లోపల. ఏదేమైనా మనం ప్రజలతో ఎన్నుకోబడ్డ మర్యాద పరంగా ముందుకు పోవాలి. భవిష్యత్తులో ఏదున్నా కూడా మన వారు హరీష్ రావు గారి యొక్క విఘ్నతకు, మాజీ ముఖ్యమంత్రి గారి విఘ్నతకు వదిలిపెట్టి పోతున్నా తప్ప నేనే వివాదం చేస్తానికి ఇక్కడ రాలే. మేము మా కన్న తల్లి పేద కుటుంబంలో పుట్టినాం, కాంగ్రెస్ జెండా నమ్ముకున్నాం. దళిత వర్గంకీలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దండుపాలేమని మమ్మల్ని మాట్లాడితే మాకు ఆత్మగౌరవం ముఖ్యమండి. పంపకాలు కాదు, పదవులు కాదు, హైదరాబాద్లో విల్లాలు కాదు.
ఫామ్ హౌజులు కాదు, మాకు ఆత్మగౌరవం ముఖ్యం. మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మేమేం ఆయన విఘ్నతగా వదిలిపెడుతున్నాం తప్ప ఏం మీడియా పరంగా మాట్లాడడానికి ఇష్టం లేదు. ప్రజలకు 3 సంవత్సరాలు పరిపాలించమని మా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. మా 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, అన్నదమ్ములు లాంటి కాంగ్రెస్ పార్టీ కొంచెం మా మధ్యలో ఇబ్బందులు ఉంటే మేము సరి చేసుకుంటాం. మా కుటుంబం మాది, మా సమస్యలు ఉంటే మా పెద్దల దగ్గర మాట్లాడుకుంటే సరి చేసుకుంటాం. మేము నిజంగా నోటికి ఎంత వస్తా అంత. నిన్న కూడా బాకీ కార్డు చూపెట్టుకుంటా రా బహిరంగ చర్చకు రా అంటుంది. నేను చెప్తున్నా 123 అడుగులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందర హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నా. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటే రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తా చర్చ. 20 నెలల లోపల మేమేం చేసినాము, 10 సంవత్సరాల్లో మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు అబద్ధం ఆడిన విషయం సిద్ధం. ఎందుకంటే నేను మాట్లాడిన అంశానికి జవాబు చెప్తున్నా తప్ప నేను హరీష్ రావు గారు, ఎందుకంటే మా సోదరుడు, తెలంగాణ బిడ్డలము కొంచెం సంస్కారంగా ఉన్నాం భారతదేశంలో. తెలంగాణ ప్రజలంటే ఏ భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా, అమెరికాలో కూడా మన తెలంగాణ గడ్డ పిల్లలను చాలా గౌరవం. మన గౌరవంగా ఉందాం, ప్రజల మధ్యలో ఉందాం. రేపు 3 సంవత్సరాల తర్వాత ప్రజల నిర్ణయం ఉంటే రేపు స్థానిక ఉప ఎన్నిక ఉన్నది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎట్లా చెప్తారు విన్నాం. స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా మా మీడియా మిత్రులందరూ కూడా మొదటిసారి ఒక సామాన్య బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. గుడివాడ అమర్నాథ్. గూగుల్ డేటా సెంటర్ విషయంలో చంద్రబాబు లోకేష్ తప్పుడు ప్రచారం. భద్రాచలంలో గోవుల అక్రమ రవాణా బండారం. 2 ట్రాలీ ఆటోలు సీజ్ చేసిన పోలీసులు. 12 గోవులను గోశాలకు తరలింపు. సిద్దిపేట క్యాబినెట్లో వ్యక్తిగత చర్చలే లేవు. హరీష్ రావుకు సవాల్. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.